దేవి గురించి వీళ్ళు ఏదేదో చెప్తున్నారో నిజమేనమ్మా. పాప ఇలా చేస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. బాబు, నిన్నే కదయ్యా నమ్ముకొనున్నాను. ఇలా అశ్రద్ధగా ఉండిపోయావేంటయ్యా? అది కాదు ఎక్కడికి లేచిపోనిచ్చావు? అనయ్య, ఏం మాట్లాడుతున్నావు? తను కనపడలేదు అనగానే ముందు నీకే కదా ఫోన్ చేసి చెప్పా. మాకే ఇలా ద్రోహం చేస్తావరా? అనయ్య, నాకేం అర్థం కావట్లేదు. నటించకరా, నటించకు. ఆ రోజు రాత్రి నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. మాకు తెలిస్తే ఒప్పుకోవని లేచిపోనిచ్చావు కదా. అనయ్య, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఆ రోజు ఏం జరిగింది? ఏంట్రా, ఏం చేస్తావు? నా కూతురు ఎక్కడరా చెప్పు. అనయ్య, నేను కూడా ఈడొచ్చిన పిల్ల జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా కుటుంబ పరువు గంగలో కలిపి. నేను చెప్పేది కొంచెం కూడా కొంచెం వినొచ్చు కదయ్యా. మీరు నిందల మీద నింద వేస్తే ఎలా? ఇది నా కుటుంబ విషయం, అర్థమైన వాడు మాట్లాడదు. ఎవరో క్రైస్తవుల అమ్మాయితో తిరుగుతున్నావు, దాన్ని కప్పిపుచ్చడానికి మా ఇంటి పిల్లల్ని లేచిపోనిచ్చావు, అంతేగా? అనయ్య, నేను ఎత్తుకుని పెంచిన పిల్ల ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆపరా.